Good morning everyone. Welcome to Turning Point. Today we are going to discuss about SSC CGL test 17 regarding English. Okay, moving to the first question. The first question is select the option that can be used as a one word substitute for the given phrase అన్నమాట. ఓకే, ఇచ్చిన ఫ్రేజ్కి ఇచ్చిన ఆప్షన్స్లో నుండి ఏది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్గా మ్యాచ్ అవుతుందో దాన్ని మనం మ్యాచ్ చేయాలి. ఓకే, గ్రాడ్యువల్ రికవరీ ఆఫ్ హెల్త్ అండ్ స్ట్రెంగ్త్. ఓకేనా, హెల్త్ నుండి స్ట్రెంగ్త్ నుండి మెల్లిమెల్లిగా రికవర్ అవ్వడం అన్నమాట. ఓకేనా, దాన్ని ఏమంటాము అని అడుగుతున్నారు. సో కాన్వలెసెన్స్ అంటే ఏంటి అంటే గ్రాడ్యువల్ రికవరీ ఆఫ్ హెల్త్ అండ్ స్ట్రెంగ్త్ అన్నమాట. ఎప్పుడన్నా మనకి ఏదైనా ఇల్నెస్ వచ్చినప్పుడు మనము హెల్త్ని కోల్పోతాం, దాని నుండి గ్రాడ్యువల్గా రికవర్ అవుతూ ఉండడాన్ని ఏమంటామంటే కాన్వలెసెన్స్ అని అంటామన్నమాట. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ పొటెన్సీ అంటే ఏంటి అంటే స్ట్రెంగ్త్ ఆర్ పవర్ అన్నమాట. ఓకేనా, స్ట్రెంగ్త్ ఆర్ పవర్ ఈజ్ కాల్డ్ పొటెన్సీ అన్నమాట. ఓకే, బెనిఫాక్షన్ అంటే ఏంటి అంటే మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం అన్నమాట. హెల్పింగ్ అదర్స్ ఆర్ హెల్పింగ్ నీడీ పీపుల్ త్రూ చారిటీ ఓకేనా, మనము ఎవరికైనా మనీ తీసుకోకుండా ఏమీ ఆశించకుండా చారిటీ అంటే దానం చేయడం ద్వారా హెల్ప్ చేయడాన్ని ఏమంటామంటే బెనిఫాక్షన్ అని అంటామన్నమాట. రీజువినేషన్ అంటే ఫీలింగ్ యంగ్ అండ్ ఫ్రెష్ అన్నమాట. మళ్ళీ ఫ్రెష్గా ఉండడాన్ని, యంగ్గా ఉండడాన్ని రీజువినేషన్ అంటామన్నమాట. ఎప్పుడైనా మనము హాలిడేస్కి బ్రేక్ తీసుకొని వస్తే అప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటాం కదా, దాన్ని ఏమంటామంటే రీజువినేషన్ అని అంటామన్నమాట. ఓకేనా, సో గ్రాడ్యువల్ రికవరీ ఆఫ్ హెల్త్ అండ్ స్ట్రెంగ్త్ ఈజ్ కాల్డ్ కాన్వలెసెన్స్ అన్నమాట. సో దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, select the most appropriate antonym of the word given in brackets to fill in the blank. ఓకేనా, ఏమంటున్నారు అంటే బ్రాకెట్స్లో ఉన్న వర్డ్, దట్ ఈస్ బ్రాకెటెడ్ వర్డ్ ఉంది కదా ఇక్కడ నెఫేరియస్ అని, దీనికి మనము ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే యాంటోనిమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో సెంటెన్స్ చూద్దాం. The teacher could judge that his intentions were nefarious, so he was not stopped from entering the hall అని చెప్తున్నారు అనమాట. ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, నెఫేరియస్ అంటే ఏంటి? నెఫేరియస్ అంటే మీనింగ్ వచ్చేసి ఈవిల్ ఆర్ విక్డ్ అనమాట. ఓకే, బ్యాడ్ ఇంటెన్షన్తో ఉండదాన్ని ఏమంటామంటే నెఫేరియస్ అని అంటామన్నమాట, ఈవిల్. సో పియర్స్ అంటే ఏంటి? పియర్స్ మీన్స్ గుడ్, విత్ గుడ్ ఇంటెన్షన్ అన్నమాట. ఓకే, ట్రైటోరియస్ అంటే ఏంటంటే వన్స్ హ్యావింగ్ బిహేవియర్ లైక్ కంట్రీస్ బిట్రేయల్. ఓకేనా, కంట్రీని మోసం చేయగల బిహేవియర్ ఉండడాన్ని ట్రైటేరియస్ అని అంటామన్నమాట. ఓకేనా, ఎన్వియస్ అంటే ఏంటి అంటే జెలస్ ఆన్ అదర్స్. ఓకే, వేరే వాళ్ళ మీద జెలస్గా ఉండడం అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ పర్ఫీడియస్ అంటే ఏంటంటే నాట్ ఫెయిత్ఫుల్ అని అర్థం అన్నమాట. అంటే ట్రూగా ఉండరు, ఫేక్ పర్సన్స్ అని అర్థం అనమాట. సో చూడండి, నెఫేరియస్కి మనం ఏం కనుక్కోమన్నారు అంటే యాంటోనిమ్ కనుక్కోమన్నారు, దట్ ఈస్ ఆపోజిట్ వర్డ్. నెఫేరియస్ అంటే అర్థం ఏంటి అంటే విక్డ్ ఆర్ ఈవిల్ అంటే అనమాట, అంటే బ్యాడ్ ఇంటెన్షన్ అని అర్థం అనమాట. సో దీనికి మనం ఏం కనుక్కోవాలి, ఆపోజిట్ వర్డ్ కనుక్కోవాలి. పియర్స్ అంటే ఏంటి, గుడ్ అనమాట. నెక్స్ట్ ట్రైటేరియస్ అంటే వన్ హ్యావింగ్ బిహేవియర్ లైక్ కంట్రీస్ బిట్రేయల్ అంటే ఒక కంట్రీకి కూడా మోసం చేయగల బిహేవియర్ని ఏమంటామంటే ట్రైటోరియస్ అని అంటామన్నమాట. ఎన్వియస్ అంటే జెలస్ ఆన్ అదర్స్, వేరే వాళ్ళ మీద జెలసీగా ఉండడం,
పగబెట్టుకోవడం అనమాట. పర్ఫీడియస్ అంటే ఏంటంటే నాట్ ఫెయిత్ఫుల్, అంటే ఫేక్గా ఉండడం అనమాట, నాట్ ట్రూత్ఫుల్ అని అర్థం. సో దీనికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి గుడ్, పియస్, అంతే కదా. విక్డ్ ఆర్ ఈవిల్ అంటే బ్యాడ్, గుడ్ అంటే ఆపోజిట్ వర్డ్ ఫర్ నెఫేరియస్, దట్ ఈస్ పియస్ అనమాట. ఓకే, మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. అంటే మనము ఎక్కడైతే రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ ఉందో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఆర్బిటరీ, ఆర్బిట్రరీ, ఆర్బిట్రరీ అంటే వన్స్ పర్సనల్ చాయిస్ అనమాట. ఓకేనా, స్పెల్లింగ్ కూడా కరెక్టే, ARBITRARY అనమాట. ఓకే, వన్స్ పర్సనల్ చాయిస్ ఈజ్ కాల్డ్ ఆర్బిట్రరీ. అండ్ ఫేవరెట్, ఫేవరెట్ అంటే కూడా ఏంటి, పర్సనల్ చాయిసే అనమాట. ఓకే, అండ్ అగ్రిమెంట్, అగ్రిమెంట్ అంటే ఏంటి, ఒప్పుకోవడం అనమాట. ఓకేనా, అప్రూవల్ అని చెప్పచ్చు. సో అగ్రిమెంట్ స్పెల్లింగ్ ఏంటి, అగ్రిమెంట్ స్పెల్లింగ్ ఏంటి, AGREEMENT అనమాట. ఇక్కడ మనకి డబల్ G అనేది అవసరం లేదు, సో సింగిల్ G ఉండాలి ఇక్కడ. సో అదే స్పెల్లింగ్ మిస్టేక్ అనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కన్విక్షన్, CONVICTION, కన్విక్షన్ ఈజ్ ద కరెక్ట్ స్పెల్లింగ్. కన్విక్షన్ అంటే ఏంటి, స్ట్రాంగ్ బిలీఫ్ అన్నమాట, అంటే గట్టిగా నమ్మడం అనమాట. ఓకేనా, దాన్ని కన్విక్షన్ అని అంటాం. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, దట్ ఈస్ అగ్రిమెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం ఆన్ ద బాల్ అనమాట. ఆన్ ద బాల్ అనే ఇడియం మనం ఎప్పుడు యూజ్ చేస్తాము? ఆన్ ద బాల్ అంటే ఏంటి అంటే మీనింగ్ యాక్టివ్ అండ్ ఎంతూజియాస్టిక్, అంటే విల్లింగ్ టు లెర్న్ న్యూ థింగ్స్ అనమాట. యాక్టివ్గా ఉండడము, కొత్తవి నేర్చుకోవడానికి చాలా విల్లింగ్గా ఉండడాన్ని ఏమంటామంటే ఆన్ ద బాల్ అని మీనింగ్. ఆన్ ద బాల్కి మీనింగ్ యాక్టివ్ అండ్ ఎంతూజియాస్టిక్ అనమాట. సో మీనింగ్ ఏంటి, ఎప్పుడు యూజ్ చేస్తామంటే డూయింగ్ ఏ జాబ్ ఇన్ ఏ స్లో అండ్ ఇన్కరెక్ట్ మేనర్. ఓకేనా, ఎక్కువ యాక్టివ్గా ఉండి ఎంతూజియాస్టిక్గా ఉండే పర్సన్ స్లోగా ఎప్పుడు వర్క్ చేయరనమాట. సో దట్ ఈస్ రాంగ్. నెక్స్ట్ వన్, డూయింగ్ ఏ జాబ్ ఇన్ ఏ క్విక్ అండ్ కంపీటెంట్ మేనర్, ఇది కరెక్ట్ అనమాట. క్విక్గా, ఎనర్జెటిక్గా అండ్ ఒకరికి మనము ఏమంటాం, కంపీటెంట్ అంటే పోటీగా చేయడాన్ని ఏమంటామంటే ఆన్ ద బాల్ అని అంటాం అనమాట. ఎప్పుడైతే ఒకరు వర్క్ కంప్లీట్గా యాక్టివ్గా ఫినిష్ చేస్తూ మరొకరికి కంపీటెంట్ అంటే మరొకరికి పోటీ ఇస్తున్నప్పుడు మనం యూజ్ చేసే ఇడియం ఏంటి అంటే ఆన్ ద బాల్ అనమాట. ఓకేనా, ప్లేయింగ్ విత్ ద బాల్ ఈజ్ రాంగ్ అండ్ ఎక్సర్సైజ్ యూజింగ్ బాల్ ఈజ్ ఆల్సో రాంగ్ అనమాట. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ parts, one of them may contain an error. Select the part that contains the error from the given options. If you don't find any error, mark no error as your answer అనమాట. ఓకేనా, ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్లో డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఈ సెగ్మెంట్స్లో ఎక్కడైనా మనకి ఎర్రర్ ఉందా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఒకవేళ ఎర్రర్ ఉంది అనుకోండి, అక్కడ ఏ సెగ్మెంట్లో మనకి ఎర్రర్ ఉంది అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి ఆర్ మార్క్ చేయాలన్నమాట. సో మై స్టూడెంట్స్ హ్యాడ్ ఎక్స్పెక్ట్ గైడెన్స్ ఫ్రమ్ మై ఎండ్. మై స్టూడెంట్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కదా ఇది, ఇక్కడ వర్బ్ అనేది V3 ఫామ్లో ఉండాలన్నమాట. సో మై స్టూడెంట్స్ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్ గైడెన్స్, ఇది కూడా పాస్ట్ V3 ఫామ్లో ఉండాలన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి ఎక్స్పెక్ట్ కాస్త ఎక్స్పెక్టెడ్ అవ్వాలి, అప్పుడే మనకి సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట, సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది కరెక్ట్ అవుతుంది. సో మై స్టూడెంట్స్ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్ గైడెన్స్ ఫ్రమ్ మై ఎండ్, నా నుండి మా స్టూడెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేశారు, గైడెన్స్ని ఎక్స్పెక్ట్ చేశారు. సో ఆన్సర్ ఏంటి, హ్యాడ్ ఎక్స్పెక్ట్ అనే దాంట్లో ఎర్రర్ ఉంది, హ్యాడ్ ఎక్స్పెక్టెడ్ అనమాట. సో నెక్స్ట్ వన్, select the option that can be used as a one word substitute for the given group of words అన్నమాట. అంటే ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు, సేమ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. ఈ 4 ఆప్షన్స్లో ఏ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అయితే దానికి మ్యాచ్ అవుతుందో అది మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఏమడిగారు, క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ బెంట్ ఆర్ పుల్డ్ ఇంటూ డిఫరెంట్ షేప్స్ అన్నమాట. అంటే
దేన్నైనా మనం డిఫరెంట్ షేప్స్ లాగా చేయడానికి పుల్ చేయడం కానీ బెంట్ చేయడం కానీ చేస్తే దాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్లో ఏమని పిలుస్తామంటున్నారు. సో దట్ ఈస్ కాల్డ్ డక్టైల్ అనమాట. ఓకే, డక్టైల్ అంటే ఏంటి అంటే ఈజీలీ బెంట్ అండ్ పుల్డ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆర్ మేడ్ ఇన్ డిఫరెంట్ షేప్స్ అనమాట. ఓకే, లిత్ అంటే ఏంటంటే ఫ్లెక్సిబుల్ అండ్ లిత్ అంటే ఏంటి, ఫ్లెక్సిబుల్ అనమాట. విల్లో అంటే ఏంటంటే టాల్, థిన్, ఫ్లెక్సిబుల్. ఓకే, విల్లో అంటే టాల్, థిన్, ఫ్లెక్సిబుల్. లిత్ అంటే ఫ్లెక్సిబుల్. లిజోమ్ అంటే ఏంటి అంటే స్లిమ్ అండ్ గ్రేస్ఫుల్ అనమాట. చాలా స్లిమ్గా ఉండడం అండ్ గ్రేస్ఫుల్ అంటే ఎలిగెంట్గా ఉండడాన్ని లిజోమ్ అని అంటాం అనమాట. సో మనకి కరెక్ట్ వర్డ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద గివెన్ సెంటెన్స్ వచ్చేసి డక్టైల్. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఓకేనా, ఇచ్చిన సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ కదా, దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలన్నమాట. సో ఏంటి, హీ డిడెంట్ ఈట్ ఏ సింగిల్ మోర్జల్ ఆఫ్ ఫుడ్ అట్ హిస్ డాటర్స్ వెడ్డింగ్. ఓకే, తను తన డాటర్స్ వెడ్డింగ్లో ఒక చిన్న మెతుకు కూడా తినలేదు అని చెప్తున్నారనమాట. సో దీన్ని ప్యాసివ్ ఫామ్లోకి చేంజ్ చేస్తే ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కదా. సో ఏ సింగిల్ మోర్సల్ ఆఫ్ ఫుడ్. ఓకే, ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఏ సింగిల్ మోర్సల్ అండ్ డాటర్స్ వెడ్డింగ్ అట్ హిస్ డాటర్స్ వెడ్డింగ్ అనమాట. ఓకేనా, సో ఏ సింగిల్ morsel ఆఫ్ ఫుడ్ వాజ్ నాట్ ఈటెన్. ఓకే, V3 ఫామ్ అండ్ ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి వాజ్ నెగటివ్ ఫామ్లో ఉంది కాబట్టి నాట్, V3 ఫామ్ బై అనేది యూజ్ చేస్తాం ప్యాసివ్ ఫామ్లోకి. బై హిమ్ అట్ హిస్ డాటర్స్ వెడ్డింగ్ అనమాట. ఓకే, ఏ సింగిల్ morsel ఆఫ్ ఫుడ్ వాజ్ నాట్ ఈటెన్ బై హిమ్ అట్ హిస్ డాటర్స్ వెడ్డింగ్ ఈజ్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫామ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, సింగిల్ morsel ఆఫ్ ఫుడ్ ఈజ్ నాట్ ఈజ్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. వాజ్ నాట్ ఈటెన్ కదా కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. అండ్ ఏ సింగిల్ morsel ఆఫ్ ఫుడ్ కెన్ నాట్, దిస్ ఈజ్ మోడల్ వర్బ్ కాబట్టి మనకి రాంగ్ అనమాట. దిస్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్లో పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ప్యాసివ్ ఫామ్ కూడా మనకి పాస్ట్ టెన్స్లోనే రావాలన్నమాట. సో వాజ్ నాట్, బీయింగ్ ఈజ్ నాట్ నెసెసరీ హియర్ కాబట్టి ఇది కూడా మనకి రాంగ్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దామండి. నెక్స్ట్ వన్ ఈజ్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ అనమాట. ఓకేనా, మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ యాక్సెప్టెడ్. యాక్సెప్టెడ్ అంటే ఏంటి, ఒప్పుకోవడం అనమాట. యాక్సెప్టెడ్ అంటే ఎవరైనా చెప్పింది మనం ట్రూ అని నమ్మి ఒప్పుకోవడాన్ని యాక్సెప్టెడ్ అని అంటాం. మై టీచర్ యాక్సెప్టెడ్ మై ఎక్స్క్యూజ్ ఫర్ బీయింగ్ లేట్. ఓకే, టీచరు ఎందుకు తను లేట్గా వచ్చింది అన్న రీజన్ చెప్పినప్పుడు తన ఎక్స్క్యూజ్ని యాక్సెప్ట్ చేశారు అని చెప్తున్నారనమాట. సో యాక్సెప్టెడ్ అంటే బిలీవ్డ్. సో దీనికి మనం యాంటోనిమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ట్రస్టెడ్ అంటే కూడా ఏంటి, నమ్మడం, బిలీవే కదా ఆర్ బిలీవ్డ్. రిజెక్టెడ్ అంటే నమ్మకపోవడం అనమాట. యాక్సెప్టెడ్ అంటే అప్రూవ్డ్ ఆర్ బిలీవ్డ్. రిజెక్టెడ్ అంటే నమ్మకపోవడం అనమాట. అగ్రీడ్ అంటే ఓకే అప్రూవ్డ్, ఇది కూడా. బిలీవ్డ్ అంటే కూడా సేమ్ అండి, ఇవన్నీ సినోనిమ్స్. 1, 3, 4 ఆర్ సినోనిమ్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద యాంటోనిమ్ అనమాట ఆఫ్ యాక్సెప్టెడ్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, select the option that can be used as a one word substitute for the given group of words అన్నమాట. ఓకేనా, ఇక్కడ 4 గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చారు కదా, దానికి మనకి కరెక్ట్ మ్యాచ్ అయ్యే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఏంటి ఇచ్చిన సెంటెన్స్కి. ఓకే, లార్జ్ కేజ్ బిల్డింగ్ ఆర్ ఎన్క్లోజర్ టు కీప్ బర్డ్స్ అనమాట. ఓకే, లార్జ్ కేజ్ టు కీప్ బర్డ్స్.
బర్డ్స్ని ఉంచడానికి ఒక లార్జ్ కేజ్ని ఏమంటామంటే ఐవియరీ అని అంటామన్నమాట. ఐవియరీ అంటే ఏంటి? లార్జ్ కేజ్ యూజ్డ్ టు కీప్ ద బర్డ్స్ అనమాట. బర్రో అంటే ఏంటంటే మట్టి నేల ఉంటుంది కదా, ఆ ల్యాండ్లో హోల్ అనమాట. ఓకేనా, హోల్ చేసుకోవడం అనమాట. బర్రోస్, ర్యాట్స్ కానీ ఇవన్నీ బర్రోస్ చేసుకుంటాయి అనమాట, స్క్విరిల్స్ కానీ ఇవన్నీ. ఓకే, ఏపియరీ అంటే ఏంటి? బీస్ హౌస్ ఆర్ బీస్ ఉంచే ప్లేస్ అనమాట. బీస్ కేజ్ని ఏమంటామంటే ఏపియరీ అని అంటాం. డార్మిటరీ అంటే స్లీపింగ్ రూమ్ అనమాట. ఓకే, ఇన్ కేస్ మనం ఎక్కడైనా హోలీ ప్లేసెస్కి కానీ అలా వెళ్ళినప్పుడు మనకి డార్మిటరీస్ ఉంటాయన్నమాట. అక్కడ జస్ట్ మనం పడుకోవడానికి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ డార్మిటరీ, విచ్ మీన్స్ స్లీపింగ్ రూమ్ అనమాట. సో లార్జ్ కేజ్ బిల్డింగ్ ఆర్ ఎన్క్లోజర్ టు కీప్ బర్డ్స్ ఈస్ కాల్డ్ ఏవియరీ. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ question is, select the most appropriate option that can substitute the underlined segment in the given sentence. ఓకేనా, అండర్లైన్డ్ సెగ్మెంట్కి మనకి అప్రోప్రియేట్గా మ్యాచ్ అయ్యేది ఆప్షన్స్లో నుండి ఏ ఆప్షన్ ఉంటుందో మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో డిసెబిలిటీ వాజ్ వ్యూడ్ యాజ్ గాడ్స్ రిట్రిబ్యూషన్ ఫర్ విక్కెడ్నెస్ ఇన్ ద పాస్ట్. ఓకే, disability was viewed as God's retribution for wickedness in the past. డిజేబుల్ గా ఉంటారు కదా పీపుల్, ఆ డిజేబిలిటీని పూర్వకాలంలో ఏమనుకునే వాళ్ళు, పాస్ట్లో గాడ్స్ రిట్రిబ్యూషన్ అంటే గాడ్స్ పనిష్మెంట్ ఫర్ రాంగ్ డూయింగ్ అనమాట. ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళకి డిజేబిలిటీ అనేది వస్తుంది అని పాస్ట్లో నమ్మేవాళ్ళు అని చెప్తున్నారు. సో రిట్రిబ్యూషన్ ఫర్ విక్కెడ్నెస్ అంటే ఏంటంటే పనిష్మెంట్ ఫర్ రాంగ్ డూయింగ్ అనమాట. ఓకేనా, ఏమైనా తప్పులు చేసినప్పుడు దేవుడు పనిష్మెంట్ డిజేబిలిటీ లాగా ఇస్తాడు అని నమ్మేవాళ్ళు. ఓకే, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఈడియం ఫర్ ద గివెన్ సిచ్యువేషన్ అనమాట. ఇచ్చిన సెంటెన్స్కి మనము ఏ ఈడియం యూజ్ చేస్తామో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ మై న్యూ అసైన్మెంట్. ఐ సెండ్ ద ఈమెయిల్ వితౌట్ ద రిక్వైర్డ్ అటాచ్మెంట్. వాట్ హ్యావ్ ఐ డన్? ఓకే, వాట్ హ్యావ్ ఐ డన్ అంటే తను ఇచ్చిన అసైన్మెంట్ గురించి చాలా ఎగ్జైట్ అయిపోయిందనమాట. ఎగ్జైట్మెంట్లో ఏం చేసింది, ఈమెయిల్ సరైన అటాచ్ చేయకుండా సెండ్ చేసింది. అరే నేను ఏం చేశాను అని తనకు తానే అనుకుంటుందన్నమాట. సో ఇప్పుడు ఏంటి, దీనికి మనము ఇలాంటి సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎటువంటి ఈడియం యూజ్ చేస్తామో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. షుక్ ఏ లెగ్ అంటే ఏంటి? వెరీ ఫాస్ట్ అనమాట. ఓకేనా, స్విఫ్ట్ యాజ్ ఈగల్ అన్నా కూడా సేమ్ ఫాస్ట్ అనమాట. ఓకే, జంప్డ్ ద గన్ అంటే డూయింగ్ థింగ్స్ వెరీ ఫాస్ట్ బిఫోర్ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఆర్ బిఫోర్ నాట్ ప్రిపేర్డ్ అనమాట. ప్రిపేర్ అవ్వకముందే చాలా ఎర్లీగా వర్క్ని చెయ్యాలి అనుకోవడం అనమాట. ఓకేనా, డూయింగ్ థింగ్స్ వెరీ ఫాస్ట్ బిఫోర్ ఆర్ డూయింగ్ థింగ్స్ ఎర్లీ బిఫోర్ ప్రాపర్ ప్రిపరేషన్ అనమాట. ప్రాపర్ ప్రిపరేషన్ అవ్వకముందే థింగ్స్ని చేయడం అనమాట. దాన్ని ఏమంటామంటే జంప్ ద గన్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ టెస్టెడ్ ద వాటర్స్ అంటే ఏంటంటే ట్రైడ్ సంథింగ్ టు సీ రియాక్షన్. రియాక్షన్ చూడడానికి ఏదో ఒకటి ట్రై చేయడం అనమాట. కానీ చూడండి ఇక్కడ ఏంటి, అసైన్మెంట్ తను సరిగా చేయకముందే మెయిల్ సెండ్ చేసింది. అంటే ప్రాపర్ వర్క్ జరగక ముందే తను థింగ్స్ ఫాస్ట్గా చేయాలనుకుందనమాట. సో మనం ఏ ఈడియం యూజ్ చేస్తాం? జంప్డ్ ద గన్ అని ఈడియం యూజ్ చేస్తాం. ఎప్పుడు యూజ్ చేస్తామంటే ప్రాపర్ ప్రిపరేషన్ లేకుండానే ముందుకు వెళ్ళడం అనమాట. ఓకేనా, వర్క్లో ముందుకు వెళ్ళడం. సో దట్ ఈస్ ఆప్షన్ 3 అనమాట. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ హోమోనిమ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అనమాట. సో ప్రొనౌన్సియేషన్ అనేది సిమిలర్గా ఉంటుందండి హోమోనిమ్ అంటే, బట్ మనకి స్పెల్లింగ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయన్నమాట. అండ్ స్పెల్లింగ్స్ అండ్ మీనింగ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో సెంటెన్స్ చూద్దాం. ద విలేజర్స్ కెప్ట్ ద డాష్ అవుట్ టు కలెక్ట్ ద రెయిన్ వాటర్. ద విలేజర్స్ కెప్ట్ ద
క్రూజ్. ఓకే, క్రస్ అంటే ఏంటి? లోవర్ లెగ్ పార్ట్. లోవర్ లెగ్ పార్ట్ని క్రస్ అని అంటాం అనమాట. క్రస్ అంటే ఏంటంటే ఏ కంటైనర్ టు క్యారీ లిక్విడ్ అనమాట. అండ్ క్రూస్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ group of people working together. ఒకే చోట వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళని క్రూ అని అంటాం అన్నమాట. క్రూజ్ అంటే ఏంటి అంటే సీ జర్నీ. ఓకే, సీ జర్నీని ఏమని పిలుస్తామంటే క్రూజ్ అని పిలుస్తామన్నమాట. సో ద విలేజర్స్ కెప్ట్ ద డాష్ అవుట్ టు కలెక్ట్ ద రెయిన్ వాటర్. ఏం పెడతారండి? క్రూజ్ పెడతారు. దట్ ఈస్ ఆప్షన్ 2, CRUSE, క్రూజ్. అండ్ ఎందుకు? కంటైనర్ టు క్యారీ లిక్విడ్ అనమాట. ఓకే, రెయిన్ వాటర్ని కలెక్ట్ చేయడానికి క్రూజ్ అనేది బయట పెడతారనమాట. CRUSE. ఓకే, నెక్స్ట్ వన్, select the option that expresses the given sentence in passive voice. ఓకే, ఇచ్చిన సెంటెన్స్ని మనం ఏ వాయిస్లో కన్వర్ట్ చేయాలి అంటే passive వాయిస్లో కన్వర్ట్ చేయాలి. The workers had eaten all the pastries before the day broke. Okay, the workers had eaten all the pastries before the day broke. It is in past perfect tense. కాబట్టి మనం ఎలా కన్వర్ట్ చేస్తాము అంటే all the pastries had been eaten by the workers before the day broke anamata. Okay, had been eaten is the correct option because it is past perfect kada. So verb being is wrong, have been is wrong and are being అనేది wrong అనమాట. ప్లూరల్ ఉన్నప్పుడు మనము ఏం యూజ్ చేస్తాము? ప్లూరల్ ఉన్నప్పుడు ఆర్ కానీ వర్ కానీ యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ ఏం యూజ్ చేశారండి? ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి మనం ఏం యూజ్ చేస్తామంటే హ్యాడ్ బీన్ ఈటెన్ అని యూజ్ చేస్తామన్నమాట. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సెంటెన్సెస్ ఆఫ్ ఎ పారాగ్రాఫ్ ఆర్ గివెన్ బిలో ఇన్ జంబుల్డ్ ఆర్డర్. అరేంజ్ ద సెంటెన్సెస్ ఇన్ కరెక్ట్ ఆర్డర్ టు ఫార్మ్ ఎ మీనింగ్ఫుల్ అండ్ కోహరెంట్ పారాగ్రాఫ్ అనమాట. ఓకేనా, ఇక్కడ ఇచ్చిన సెంటెన్సెస్ అన్ని జంబుల్డ్ ఆర్డర్లో ఉన్నాయి. మనం కరెక్ట్ ఆర్డర్లో దీన్ని అరేంజ్ చేయాలన్నమాట. సో బోత్ రతన్ అండ్ మోటీ వర్ ఐడలర్స్ అండ్ డిడెంట్ వర్క్. ఓకే, రతన్ అండ్ మోటీ వర్ ఐడలర్స్. ఇది ఇంట్రడక్షన్ లైన్ అవ్వడానికి ఛాన్సే లేదు. నెక్స్ట్, దేర్ వైఫ్స్ హ్యాడ్ ఇంట్రడ్యూస్డ్ ఆర్డర్ అండ్ ఇండస్ట్రీ ఇన్ ద హౌస్. దేర్ వైఫ్స్, హూజ్ వైఫ్స్ మనకు తెలియదు కదా, సో ఇది కూడా ఇంట్రడక్షన్ లైన్ కాదు. సో రతన్ అండ్ మోటీస్ వైఫ్స్ వుడ్ వర్క్ హార్డ్ అండ్ వుడ్ ఎర్న్ ద బ్రెడ్ ఫర్ దేర్ ఫ్యామిలీ. దిస్ మేడ్ దెమ్ లేజియర్. ఫస్ట్ ఇంట్రడక్షన్ సెంటెన్స్ ఏ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అండ్ బోత్ రతన్ అండ్ మోటీ వర్ ఐడ్లర్స్ అండ్ డిడెంట్ వర్క్. ఐడ్లర్స్ అంటే ఏంటి అంటే వర్క్ చేయకుండా ఖాళీగా ఐడల్గా కూర్చోవడం అనమాట. అంటే సోమరిపోతులు అని అర్థం. రతన్ అండ్ మోటీ అనేవాళ్ళు మనకి ఏ పని చేయకుండా ఉంటారనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ Rathan and Moti's wives would work hard and would earn the bread for their family. ఓకే, వాళ్ళ వైఫ్స్ వాళ్ళు ఎలాగో వర్క్ చేయట్లేదు కాబట్టి వాళ్ళ వైఫ్స్ వర్క్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి ఫుడ్ అనేది తీసుకొస్తున్నారనమాట. సో నెక్స్ట్ వన్, దేర్ వైఫ్స్ హ్యాడ్ ఇంట్రడ్యూస్డ్ ఆర్డర్ అండ్ ఇండస్ట్రీ ఇన్ ద హౌస్. ఓకే, వాళ్ళ వైఫ్స్ వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు? ఇండస్ట్రీ, ఇంట్రడ్యూస్డ్ ఆర్డర్ అండ్ ఇండస్ట్రీ ఇన్ ద హౌస్. ఓకే, అవన్నీ వాళ్ళకి ఏం చేశాయి? దిస్ మేడ్ దెమ్ లేజియర్ అనమాట. సో ఏంటి? వాళ్ళు వర్క్ చేయట్లేదు కాబట్టి వాళ్ళ వైఫ్స్ వర్క్ చేసి ఫుడ్ అనేది వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తున్నారు కాబట్టి రతన్ అండ్ మోటీ అనే వాళ్ళు ఏమయ్యారు? ఇంకా లేజియర్గా అయిపోయారనమాట. సో ఆన్సర్ ఈజ్ ACBD. ఇది కరెక్ట్ ఆర్డర్ అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాము. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ స్కామ్ అనమాట. స్కామ్కి సినోనిమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ద ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ హ్యాడ్ బీన్ ఎ స్కామ్ ఆల్ అలాంగ్. ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అనేది స్కామ్ లాగా అయ్యిందనమాట. స్కామ్ అంటే ఏంటి అంటే ఫేక్, నాట్ రియల్ అనమాట. వేరే వాళ్ళని మోసం చేయడం అనమాట స్కామ్ అంటే. ఓకే, స్కామ్కి సినోనిమ్ వచ్చేసి స్విండిల్. స్విండిల్ అంటే కూడా
ఫేక్ ఆర్ నాట్ రియల్ అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్లెయిన్ అంటే ఏంటండి, ప్లెయిన్గా ఉండడం అనమాట. ఓకేనా. ఫెయిల్యూర్ అంటే ఓడిపోవడం, సక్సెస్ఫుల్ అంటే అన్నిట్లో సక్సెస్ సాధించడం, విజయం సాధించడం అనమాట. సో మనకి స్కామ్ అంటే ఫేక్ అని అర్థం అనమాట. సో కరెక్ట్ మీనింగ్ వచ్చేసి స్విండిల్. నెక్స్ట్ వన్, సెంటెన్సెస్ ఆఫ్ ఏ పారాగ్రాఫ్ ఆర్ గివెన్ బిలో. సో ఇవి కూడా మనకి జంబుల్డ్ వర్డ్స్, దీన్ని మనము జంబుల్డ్ సెంటెన్సెస్, దీన్ని మనం కరెక్ట్ అరేంజ్మెంట్లో ఉంచాలన్నమాట. ఓకేనా. సో చూద్దాం. ద ఫస్ట్ ఈజ్ ద హెర్బలిస్ట్ who generally enjoys the prestige and reputation of being the real tradition medical profession. Over the years, రాంగ్ అంటే ఇది ఇంట్రడక్షన్ లైన్ అవ్వదన్నమాట. ఓకేనా. అసలు ద ఫస్ట్ ఈజ్ ద హెర్బలిస్ట్ హూ జనరల్లీ ఎంజాయ్స్ ద ప్రెస్టేజ్ అండ్ రెప్యుటేషన్ అంటున్నారు. అసలు దేని గురించి మాట్లాడుతున్నారో మనకు తెలియదు అనమాట. సో ఓవర్ ద ఇయర్స్ ఐ హ్యావ్ కమ్ టు డిస్టింగ్విష్ 3 types of medical practitioners in African societies and to classify the extent to which each uses medicinal plants. ఓకే, ఇది మనకి ఇంట్రడక్షన్ లైన్ అవ్వచ్చు అనమాట. ఓకే, చాలా రోజుల నుండి తను 3 types of medical practitioners ని డిస్టింగ్విష్ అంటే డివైడ్ చేశారనమాట ఇన్ ఆఫ్రికన్ సొసైటీస్ అండ్ టు క్లాసిఫై ద ఎక్స్టెంట్ టు విచ్ ఈచ్ యూజెస్ మెడిసినల్ ప్లాంట్స్. ఆ 3 ఉన్నాయి కదా, 3 స్టేజెస్ ఆర్ 3 టైప్స్, వాళ్ళు ఎంతవరకు మెడిసినల్ ప్లాంట్స్ అనేవి వాళ్ళ దాంట్లో యూజ్ చేస్తారు అనేవి చెప్తున్నారనమాట. సో ఫస్ట్ వన్ ఈజ్ బి, ఎందుకంటే ఇక్కడ థర్డ్లీ అన్నారు, ద సెకండ్ గ్రూప్ అన్నారు కాబట్టి ఫస్ట్ ఇంట్రడక్షన్ లైన్ ఏమవుతుంది, ఇంట్రడక్షన్ సెంటెన్స్ బి అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్, ఇక్కడ ఏమంటున్నారు, 3 టైప్స్ని డిస్టింగ్విష్ చేశారు అంటున్నారు. ఇక్కడేమో ఫస్ట్ టైపు, ఇక్కడేమో సెకండ్ టైపు, ఇక్కడేమో థర్డ్ టైప్ ఉంది. కాబట్టి ఏమవుతుంది, BADC అవుతుంది అనమాట. ఇక్కడ ఇంట్రడక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్, ఇక్కడ ఫస్ట్ టైప్, ఇక్కడ సెకండ్ టైప్, ఇక్కడ థర్డ్ టైప్ ఉంది కాబట్టి BADC అనేది కరెక్ట్ ఆర్డర్ అవుతుంది అనమాట. చూద్దాం. సో ద ఫస్ట్ ఈజ్ ద హెర్బలిస్ట్ హూ జనరల్లీ ఎంజాయ్స్ ద ప్రెస్టేజ్ అండ్ రెప్యుటేషన్ ఆఫ్ బీయింగ్ ద రియల్ ట్రెడిషనల్ మెడికల్ ప్రొఫెషన్. ఫస్ట్ హెర్బలిస్ట్ అనేది ఎక్కువ రెప్యుటేషన్ అండ్ ప్రెస్టేజ్, చాలా పరువు కలిగి ఉంటారనమాట. సెకండ్ గ్రూప్ రిప్రజెంట్స్ ద డివైన్ హీలర్స్ అనమాట. అంటే ఎవరికైనా ఇల్నెస్ ఉంటే దాన్ని హీల్ చేయడం అనమాట, దాన్ని తగ్గించే వాళ్ళు సెకండ్ గ్రూప్. థర్డ్ ఈజ్ విచ్ డాక్టర్, ద ప్రాక్టీషనర్ హూ ఈజ్ క్రెడిటెడ్ విత్ ద ఎబిలిటీ టు ఇంటర్సెప్ట్ ద ఈవిల్ డీడ్స్ ఆఫ్ ఏ విచ్. అంటే నెక్స్ట్ వన్, థర్డ్ వన్ ఈజ్ మెడికల్ ప్రాక్టీషనర్ అవుతారంట. సో BADC ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద సెంటెన్స్ విత్ కరెక్ట్ స్పెల్లింగ్స్ అనమాట. ఓకే, రాహుల్ వాజ్ అషేమ్డ్ ఆఫ్ బైహేవింగ్. సో ఇక్కడ స్పెల్లింగ్ రాంగ్ ఉంది, బిహేవింగ్ కాదు, ఇక్కడ కూడా స్పెల్లింగ్ రాంగ్ ఉంది. బిహేవింగ్ అనేది ఇక్కడ కూడా స్పెల్లింగ్ రాంగ్ ఉంది, బిహేవింగ్ BHAVING. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ వన్ అనమాట. రాహుల్ వాజ్ అషేమ్డ్ ఆఫ్ బిహేవింగ్ సో బ్యాడ్లీ. ఓకే, మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ సెంటెన్స్ has been split into 4 segments. By the segment that contains a grammatical error అన్నారనమాట. ఓకే, ఇచ్చిన సెంటెన్స్ని డిఫరెంట్ సెగ్మెంట్స్గా డివైడ్ చేశారు. దాన్ని ఎక్కడ ఎర్రర్ ఉందో దాన్ని అక్కడ ఫైండ్ అవుట్ చేయాలి మనము. సో వన్ ఆఫ్ దీస్ బాక్సెస్ అనేది మనకి సింగులర్ ఫామ్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడైనా మనం సింగులర్ ఫామ్ రిప్రజెంట్ చేస్తే హెల్పింగ్ వర్బ్ హ్యాస్ అనేది యూజ్ చేస్తాం, బట్ నాట్ హ్యావ్. సో మనకి ఇక్కడ ఏం రావాలి, వన్ ఆఫ్ దీస్ బాక్సెస్ హ్యాస్ ద పోర్ట్రైట్ ఆఫ్ ద హెయిరీస్. సో ఇక్కడ హ్యావ్ బదులు హ్యాస్ అనేది రిప్రజెంట్ చేయాలన్నమాట. సో ఆప్షన్ 1లో ఎర్రర్ ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ టు సర్వర్. ఓకే, ద హంటర్, మనం సినోనిమ్ ఫైండ్ అవుట్ చేయాలి టు సర్వర్కి. ద హంటర్ డ్రూ హిస్ బౌ బట్ ఓన్లీ మేనేజ్ టు సర్వర్ ద పా ఆఫ్ ద ఆల్ఫ్ బిఫోర్ ద ఆల్ఫ్ ran off. సర్వర్ అంటే కట్ ఆఫ్ అని అర్థం అనమాట. ఓకేనా. జాయిన్ అంటే జాయిన్ చేసుకోవడం అనమాట, కనెక్ట్ చేయడం. ఓకే, మిక్స్ అంటే కూడా ఏంటి, కలపడం అనమాట. రామిఫై అంటే ఏంటి, కట్ చేయడం అనమాట. సో బైండ్ అంటే కూడా ఏంటి, టుగెదర్. బైండ్ అంటే మిక్సే కదా. సో ఇవన్నీ సినోనిమ్స్, 2, 4 and 1 ఈజ్ సినోనిమ్. అండ్ రామిఫై అనేది
241 అనేది సర్వర్కి యాంటోనిమ్ అవుతుంది. అండ్ మనకు అడిగింది సినోనిమ్ కదా, కాబట్టి రామిఫై అనేది కరెక్ట్ సినోనిమ్ ఫర్ టు సెవర్ అనమాట. ఓకే, టు సెవర్ అంటే కట్ ఆఫ్, రామిఫై అంటే కూడా కట్, కాబట్టి ఆప్షన్ 3 is the correct answer. Next one, select the most appropriate antonym of the underlined word in the following sentence. Abandoned కి మనం antonym అంటే ఆపోజిట్ వర్డ్ ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. The old port was abandoned a long ago అంటే వదిలేశారు అని అర్థం అనమాట. ఓకేనా, వదిలేశారు, లీవ్ ఆర్ లెఫ్ట్ అని అర్థం అనమాట. క్విట్ అంటే ఏంటి, వదిలేయడం. షార్ట్ ఎండ్ అంటే తక్కువ చేయడం అనమాట, షార్ట్ ఎండ్. ఓకేనా, కెప్ట్ అంటే ఏంటి, అలానే ఉంచడం అనమాట. ఓకేనా, అలానే ఉంచడాన్ని కెప్ట్ అని అంటాం. ర్యాష్డ్ అంటే ఏంటి, ఇన్కరెక్ట్ ఆర్ ర్యాష్ బిహేవియర్ అనుకోవచ్చు అనమాట. సో ఇక్కడ అబాండన్ అంటే లీవ్ ఆర్ లెఫ్ట్, కెప్ట్ అంటే అలానే ఉంచుకోవడం కదా. సో అబాండన్ట్కి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి కెప్ట్ అనమాట. సో నెక్స్ట్ దట్ ఈస్ క్లాస్ టెస్ట్ అండి, చూద్దాము. ద వరల్డ్ ఈజ్ గోయింగ్ త్రూ ఏ డీప్ రెసెషన్ అనమాట. అంటే చాలా సంక్షోభంలో ఉంది వరల్డ్ మొత్తం. అట్ సచ్ ఎ టైమ్ వన్ థింగ్ వీ నీడ్ రెసెషన్ అట్ సచ్ ఎ టైమ్ అలాంటి పరిస్థితిలో వన్ థింగ్ వీ నీడ్ ఇన్ అబండెన్స్, ఎక్కువ మోతాదులో మనకు కావాల్సింది జాబ్స్ అనమాట. అబండెన్స్ ఈజ్ జాబ్స్ ఫర్ సెమీ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్, అంటే కొంచెం టాలెంట్ ఉన్న వాళ్ళు అండ్ అన్స్కిల్డ్ పీపుల్ ఉంటారు కదా, ఎటువంటి టాలెంట్ లేని వాళ్ళకి కూడా జాబ్స్ అవసరం అనమాట రెసెషన్ ఉన్న పరిస్థితిలో. దిస్ ఈజ్ ద ఓన్లీ వే ఇన్ విచ్ ఈక్వల్ డాష్ ఆఫ్ వెల్త్ కెన్ టేక్ ప్లేస్. అది ఒక్కటే మార్గం అనమాట ఈక్వల్గా మనకి వెల్త్ జనరేట్ అవ్వడానికి అని చెప్తున్నారు. సో ఈక్వల్ డాష్ ఆఫ్ వెల్త్, సో ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ కెన్ టేక్ ప్లేస్. అంతే కదా, ఇప్పుడు స్కిల్డ్ పీపుల్కి అన్స్కిల్డ్ పీపుల్కి సెమీ స్కిల్డ్ పీపుల్కి కూడా మనకి ఛాన్సెస్ ఆర్ ఆపర్చునిటీస్ ఇచ్చినప్పుడు ఈక్వల్గా మనీ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది, అంటే ఈక్వల్గా మనీ అనేది పంచినట్టు అవుతుంది అని చెప్తున్నారు అనమాట. సో స్పెండింగ్ అంటే ఖర్చు చేయడం. పార్టీషియన్ అంటే ఏంటి, పార్టీషియన్ అంటే ఒక పార్ట్గా ఉండడం అనమాట, డివైడ్ చేయడం. సో ఎర్నింగ్ అంటే ఎర్నింగ్ అంటే ఏంటి, మనం సంపాదించడం అనమాట. సో ఈ 4 ఆప్షన్స్లో మనకి కరెక్ట్ మీనింగ్ తీసుకొచ్చేది ఏంటి, ఆప్షన్ 2 దట్ ఈస్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. సో డిస్ట్రిబ్యూషన్ అప్పుడు మనం స్కిల్డ్ పీపుల్కి సెమీ స్కిల్డ్ పీపుల్కి అన్స్కిల్డ్ పీపుల్కి ఈక్వల్ ఫామ్లో జాబ్స్ ఆపర్చునిటీస్ అనేవి మనం జనరేట్ చేయగలిగితే రెసెషన్ టైంలో, అదే మనకి మనీ డిస్ట్రిబ్యూషన్కి చాలా మేజర్ రోల్ని ప్లే చేస్తుంది అని చెప్తున్నారు అనమాట. దిస్ ఈజ్ ద ఓన్లీ వే ఇన్ విచ్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ కెన్ టేక్స్ ప్లేస్. అంతే కదా, వెల్త్ అంటే మనీ అనేది ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్గా జరుగుతుంది, అదొక్కటే మనకి మార్గం ఉంది అని చెప్తున్నారు. ద హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఈజ్ ఐడియల్లీ పోయిజ్డ్ టు ఆక్యుపై దిస్ పొజిషన్. అంటే ఇలాంటి ఆపర్చునిటీస్ అని ఈక్వల్గా జనరేట్ చేయడానికి హెల్త్ కేర్ ఇండస్ట్రీ అనేది చాలా మేజర్ పార్ట్ ఉంటుంది అని చెప్తున్నారు అన్నమాట. హెల్త్ కేర్ ఇండస్ట్రీస్ అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ హాస్పిటల్స్ కానీ ఫార్మసీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, వీటి గురించి చెప్తున్నారు అనమాట. సో ద ఐటీ ఇండస్ట్రీ హైస్ పీపుల్ ఫ్రమ్ ద అప్పర్ మిడిల్ స్ట్రాటా అండ్ రిచ్ ఫ్యామిలీస్. అంటే ఐటీ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, ఐటీ ఇండస్ట్రీస్ అనేవి ఎక్కువ అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకి అండ్ రిచ్ పర్సన్స్కి మాత్రమే ఏం చేస్తారు, యూజువల్లీ ఇంజనీర్స్ డాష్ ద హెల్త్ కేర్ ఇండస్ట్రీ. ఓకే ద ఐటీ ఇండస్ట్రీస్ హైర్స్ పీపుల్ ఫ్రమ్ ద అప్పర్. అంటే ఐటీ ఇండస్ట్రీస్ ఎక్కడి నుంచి హైర్ చేసుకుంటారంట, ఎంప్లాయీస్ని ఎక్కడి నుంచి చేసుకుంటారంటే అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ రిచ్ ఫ్యామిలీస్ నుండి స్టూడెంట్స్ ఆర్ ఎంప్లాయీస్ అనేది హైర్ తీసుకుంటారనమాట. యూజువల్లీ ఇంజనీర్స్, అదే వాళ్ళు హైర్ చేసుకుంటారు కదా, వాళ్ళని ఇంజనీర్స్ అని అంటారు కదా ఐటీ ఇండస్ట్రీస్లో. నెక్స్ట్ డాష్ ద హెల్త్ కేర్ ఇండస్ట్రీస్ హైర్స్ నర్సెస్ టు ద ట్యూన్ ఆఫ్ 80% ఆఫ్ ద జాబ్స్ క్రియేటెడ్ ఫ్రమ్ ద లోయర్ ఎకనామిక్ స్ట్రాటా. అంతే కదా, ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీస్ అనేవి అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ ఎక్కువ రిచ్ పీపుల్ ఆర్ రిచ్ ఫ్యామిలీస్ నుండి ఇంజనీర్స్ని తీసుకుంటారు. బట్ హెల్త్ కేర్ ఇండస్ట్రీస్ ఎలా తీసుకుంటారండి, లోయర్ మిడిల్ క్లాస్ నుండి
80% ఆఫ్ ద పీపుల్ని తీసుకుంటారనమాట యాజ్ నర్సెస్. ఓకే, నర్సెస్కి చాలా తక్కువ ఇంజనీర్స్కి ఇచ్చినంత శాలరీ అవసరం లేదనమాట, చాలా తక్కువ ఇచ్చినా కూడా వాళ్ళు దే కెన్ మెయింటైన్. కాబట్టి చూడండి, డాష్ ద హెల్త్ కేర్ ఇండస్ట్రీ హైయర్స్ నర్స్ వేరాజ్, అంతే కదా. వేరాజ్ ఎక్కడైతే ఐటీ ఇండస్ట్రీస్ రిచ్ పీపుల్ వాళ్ళని హైర్ చేసుకుంటారో, అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ రిచ్ పీపుల్ వాళ్ళని హైర్ చేసుకుంటారు. వేరాజ్ అంటే ఐటీ ఇండస్ట్రీస్ ఇలా చేసుకుంటే, వేరాజ్ ద హెల్త్ కేర్ ఇండస్ట్రీ హైయర్స్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ అనమాట, లైక్ నర్సెస్. గ్లోబల్ హెల్త్ కేర్ ఈజ్ ఏ 4.5 ట్రిలియన్ రూపీ ఇండస్ట్రీ. ఓకే, గ్లోబల్ హెల్త్ కేర్ అనేది 4.5 ట్రిలియన్ రూపీ ఇండస్ట్రీ అంట. సెకండ్ ఓన్లీ టు ద అగ్రో ఇండస్ట్రీ. సెకండ్ వరల్డ్లో సెకండ్ ఏముందంటే, సెకండ్ గ్రూప్ వచ్చేసి అగ్రో ఇండస్ట్రీ ఉందన్నమాట, అగ్రికల్చర్ ఇండస్ట్రీ. ఈవెన్ దెన్ హెల్త్ కేర్ డాష్ ఓన్లీ 80% ఆఫ్ వరల్డ్స్ పాపులేషన్. కానీ హెల్త్ కేర్ ఎలా ఉంది, హెల్త్ కేర్ రీచెస్, అంతే కదా. విజిట్స్ అంటే ఎవరైనా వచ్చినప్పుడు మనం విజిట్, క్యూర్ అంటే ఏంటి, నయం చేయగలిగింది ఏదైనా, రీచెస్ అంటే రీచ్ అవుతుంది అని అర్థం అనమాట. సో ఈవెన్ దెన్ అది ఫస్ట్ ఉన్నా కూడా హెల్త్ కేర్ ఇండస్ట్రీ, ఈవెన్ దెన్ హెల్త్ కేర్ రీచెస్ ఓన్లీ ఎంతవరకు రీచ్ అయిందంటే 80% ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్ మాత్రమే రీచ్ అయిందంట. పాలసీ మేకర్స్ షుడ్ లుక్ అట్ ద హెల్త్ కేర్ ఇండస్ట్రీ యాజ్ నాట్ ఓన్లీ ఇండస్ట్రీ విచ్ అడ్రసెస్ పెయిన్ బట్ ఆల్సో యాజ్ వన్ విచ్ కెన్ డాష్ ద ఎకానమీ. పాలసీ మేకర్స్ అనేవాళ్ళు హెల్త్ కేర్ ఇండస్ట్రీస్ని ఓన్లీ పెయిన్కి అడ్రస్ చేయడం మాత్రమే కాకుండా ఎందుకు చేయాలి అంటున్నారంటే, which can influence the economy, ఇన్ఫ్లుయెన్స్ అంటే ఎక్కువ ఏమంటాం, పెంచుతుందన్నమాట, ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పెరుగుతుంది ఎకానమీని అని చెప్తున్నారు. సో ఏంటి, ఇంపీడ్ అంటే హిండర్ అనమాట, పర్సువేడ్ అంటే కన్విన్స్ చేయడం, అసర్టైన్ అంటే నాట్ ఇన్ ఏ సర్టెనిటీ ఉండదన్నమాట, నమ్మకం అనేది ఒక దగ్గర సర్టెనిటీ అనేది ఉండదన్నమాట. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఇన్ఫ్లుయెన్స్. అదే చెప్తున్నారు, 80% వరల్డ్స్ పాపులేషన్లో మాత్రమే ఫస్ట్ మనకి హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఉన్నా కూడా అందులో 80% ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్ మాత్రమే దీనికి. చూడండి, ఈవెన్ దెన్ హెల్త్ కేర్ రీచెస్ ఓన్లీ 80%. కాబట్టి పాలసీ మేకర్స్ ఏం చేయాలంట, should look at the healthcare industry as not only a pain relief anamata or addresses pain but also one which can influence the economy. ante kada first పొజిషన్లో ఉన్నప్పుడు, వరల్డ్లో ఫస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఎకానమీని కూడా ఏది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఈ ఇండస్ట్రీని హెల్త్ ఇండస్ట్రీనే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ద లాస్ట్ సెంచురీ వాజ్ డ్రైవెన్ బై మెషిన్స్ దట్ అడ్రసెస్ హ్యూమన్ టాయిల్ అండ్ ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ బిలీవ్డ్ దట్ దిస్ సెంచురీ విల్ బీ డ్రైవెన్ బై హెల్త్ కేర్. లాస్ట్ సెంచురీ మెషిన్స్తో నడవగలిగిందనమాట. బట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా నడవగలుగుతుందంటే, స్ట్రాంగ్గా ఎలా బిలీవ్ చేస్తున్నారంటే హెల్త్ కేర్ సిస్టమ్తో ఇది నడుస్తుంది అని బిలీవ్ చేస్తున్నారు. దిస్ హౌఎవర్ విల్ ఓన్లీ హ్యాపెన్ ఇఫ్ పాలసీ మేకర్స్ మేక్ ఏ కాన్షియస్ ఎఫర్ట్ టు పుట్ ద రైట్ పాలసీస్ ఇన్ ప్లేస్ సూన్. అంతే కదా. ఇప్పుడు మనము పాలసీ మేకర్స్ అనేవాళ్ళు మనకి అవేర్నెస్ తీసుకొని వచ్చి అందరూ పాలసీస్ తీసుకుంటే అప్పుడు మనకి ఏమవుతుంది, ఎకానమీకి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అండ్ అందరికీ అవేర్నెస్ కూడా పెరుగుతుంది అని చెప్తున్నారనమాట. సో ఏంటి, పాలసీ మేకర్స్ మేక్ ఏ కాన్షియస్ ఎఫర్ట్ టు పుట్ ద రైట్ పాలసీస్ ఇన్ ప్లేస్ సూన్ అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్ అండ్ విల్ కంటిన్యూ టుమారో.